ఫస్ట్ టైం నేను జంతికలు ప్రిపేర్ చేసా, మెమరీగా ఉంటదని వీడియో తీసుకున్నా. రెసిపీ కోసం మా మమ్మీని అడిగితే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చేసి పంపిస్తానులే అంది. పిల్లల కోసం అంటే రెసిపీ చెప్పింది. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయినా చాలా బాగా వచ్చింది. ఆ ప్రాసెస్ నచ్చితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక 4 కప్స్ బియ్యం పిండి, 1 కప్ శనగపిండి బాగా చల్లించుకొని ఇట్లా పల్లెంలో వేసుకున్నా. అందులో పసుపు, 1.5 స్పూన్ కారం, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, ఇంకా వాము బాగా క్రష్ చేసి వేసుకున్నా. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నా. అదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని చిన్న కప్పుతో బాగా మరిగించిన ఆయిల్ వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఇది చేస్తున్నప్పుడే వాటర్ ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ హాట్ వాటర్ ని వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఈ లోపు పిండి కొంచెం బాయిల్ అయ్యి సెట్ అవుతుంది ఆ హాట్ వాటర్ లో. 10 మినిట్స్ తర్వాత కొంచెంగా హాట్ వాటర్ వేసి ఇట్లా మంచిగా డబ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి చాలా బాగా వస్తాయి జంతికలు. చేతికి కొంచెం తడి చేసుకొని కొంచెంగా తీసుకొని సిలిండ్రికల్ షేప్ లా చేసుకొని జంతికలు చేసే మిషన్ లో పెట్టి వేసేయడమే, అంతే. ఫస్ట్ లో నాకు అస్సలు వచ్చేదే కాదు. ఒక 2 టైమ్స్ వరకు బాగా రాలే, తర్వాత నుంచి చాలా బాగా వచ్చింది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా ఏదో కాన్ఫిడెంట్ గా చేశాను అని అనిపించింది, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. మన పిల్లల కోసం మనమే చేయాలి.